2 కేజీలు మినుములు తీసుకున్నాం కదా మనం. ఒకటేమో సాయి మినులు కేజీ, కేజీ ఏమో పొట్టు మినుములు తీసుకున్నాం. అవి మొత్తం గంట ఆడించేసుకొని, ఆ గంట ఆడించుకున్నప్పుడే ఏగించేసి గంట ఆడించుకోవాలి. అందులోనే కేజీ పంచదార వేసాను నేను. కేజీ బెల్లం వేస్తున్నారు ఇప్పుడు. ఇలా కలుపుకోవాలంతా. సరిపోద్ది. కేజీ బెల్లానికి 2 కేజీలకి కేజీ పంచదార, కేజీ బెల్లం సరిపోద్ది. ఆటోమేటిక్గా మనకి 3/4 కేజీ నెయ్యి పట్టేద్ది ఇందులో. ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది సరే, ఇలా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక మిక్సీ జార్లో వేసుకోవాలి. మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ ఇలా తిప్పుకోవాలి. మిక్సీలో ఇలా మెత్తగా ఆడుకోవాలి. మళ్ళీ ఇలా వస్తుంది అప్పుడు. ఇలా చేసుకోవాలి. ఇలా మిగిలిందంతా కూడా ఇలాగే ఆడేసుకోవాలి. మొత్తం పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగాను. బెల్లము పంచదార వేసుకొని, బెల్లం కేజీ పంచదార కేజీ. చిన్నట్లా కదండి, నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి చూసారు ఎలా వస్తుందో, అలా రావాలి పైకి. ఇలా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకుంటే కాసేపు బీసిపోద్ది. శీతాకాలమే కదా, బీసిపోద్ది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇలా చుట్టుకోవాలండి. ఇలాగా మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండాలి. పర్ఫెక్ట్గా రావాలంటే ఇలాగ నెయ్యి అన్ని ఒక పాళ్ళు వేసుకుంటే, అన్ని సరిపడగా వేసుకుంటే బాగుంటుంది. ఇలా బెల్లం అది బాగా కలుపుకోవాలి. నెయ్యి పోసుకుని, ఎక్కువ నెయ్యి పోసుకుని కలుపుకోవాలండి. బాగా వంటలు అవుతాయి. మంచిగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, సాఫ్ట్ గా ఉంటాయి. ఇంకా అసలు వేరే లెవెల్లో ఉంటాయండి ఇలా తిన్నారంటే అని. ఇప్పుడు నేను చూడండి, నేనేమో కొంచెం వచ్చేస్తే మా అత్తమ్మ గారు వస్తారు. ఇప్పుడు సైజ్ అంతాను మనకు రాదులే, ఏదో అటు ఇటుగా. చాలా పని ఎక్కువ ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇదైతే ఓపికగా చెయ్యాలి. ఇది నేను షేర్ చేసి ఇచ్చేస్తున్నాను అత్తమ్మ నీకు. నోరు ఊరిపోతుంది, తినేది పెడుతుంది. చిన్నోళ్ళు అయితే రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ట్రై చేయండి. నోట్లో పెడితే కరిగిపోతాయి. చూసారా ఎలా ఉందో నోట్లో పెడితే కరిగిపోతాయి. ఇలాగ అన్ని సరిపడగా వేసుకుంటే ఇలా ఉంటాయండి. అందులో కరెక్ట్ కొలతలతోటి వేసుకోవాలి. వేసుకుంటే ఇలా ఉంటాయి ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ అండి.